హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. అండ్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ కూడా చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈరోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఆఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. 19 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. సో, నేను ఏవైతే 10థ్ క్లాస్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారో వాటి గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏజ్ లిమిట్ అనేది మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకున్నా సరే, ఈ ఫిబ్రవరి 8 నాటికి 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ ఏజ్ అయితే ఎవరికి ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ ₹120 అనేది డీడీ ద్వారా మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఐదర్ మీకు ఇంటర్వ్యూ అన్నా కండక్ట్ చేస్తారు. లేకుంటే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళకొచ్చే అప్లికేషన్స్ బట్టి ఇంటర్వ్యూవా లేకుంటే రిటన్ టెస్ట్ అనేది వాళ్ళే నిర్ణయిస్తారండి. ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ కానీ వస్తే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. లేదు అంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అనేది చేస్తారు. ఒకవేళ రిటన్ టెస్ట్ పెడితే మనకి ఎలాంటివి ఇస్తాయంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇలా ఇంగ్లీష్ మీద ఇలా వాటి మీద అయితే ఉంటాయన్నమాట. సో, ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. దాన్ని బట్టి అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆఫీస్ సబార్డినేట్స్ పోస్ట్‌లకి సంబంధించి 5 పోస్టులైతే ఉన్నాయి. ఓసీ, ఎస్సీ, ఓసీ, బీసీఏ, ఓసీకి సంబంధించి 5 పోస్టులైతే ఉన్నాయి. లెవెల్ ఆఫ్ పే 1 ప్రకారంగా మనకి స్టార్టింగ్ ₹5,200 నుంచి ₹20,200 అయితే ఇస్తారు. దీనికి మెయిన్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ 10థ్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే మీకు సైకిల్ అనేది వచ్చుండాలండి. దీనికి మెయిల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, కార్డ్ కానీ, బైక్ కానీ ఉంటే యాడ్ ఆన్ బెనిఫిట్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో మిగతా డిప్యూటీ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌మిషన్‌కి, ఇంజినీర్‌కి సంబంధించి కూడా పోస్టులయితే ఉన్నాయి. దీనికి ఎవరైతే డిగ్రీ చేసుంటారో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతుంది. సో, వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్పండి. ఆఫీస్ సబార్డినేట్స్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్‌లో 12థ్, 13థ్, 14థ్ పేజ్ అనేది మీరు జిరాక్స్ తీపిచ్చుకోవాలి. సో, ఫస్ట్ ఇలా ఉంటాయన్నమాట పేపర్స్ అనేవి. 12థ్, 13థ్, 14థ్ ఈ పేపర్స్ మీరు జిరాక్స్ తీపిచ్చుకోవాలి. అప్లికేషన్ ఫార్మ్‌లో ఫస్ట్ పేజ్‌లో మిమ్మల్ని ఏమేమి అడుగుతారో క్లారిటీగా చెప్తాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉందో అలా అయితే రాయాలి. నెక్స్ట్ ఏజ్ మీకు ఇప్పటి వరకు ఎంత ఏజ్ ఉందో అదైతే మెన్షన్ చేయాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఏ ప్లేస్‌లో మీరు బోర్న్ అయ్యారు అని చెప్పి రాయాలి. మీ నేటివ్ ప్లేస్, డిస్ట్రిక్ట్. సో, డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ ఎంప్లాయీ మీరు కానీ ఎంప్లాయీ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయాలి. లేదు అంటే నో అని పెట్టేసేయండి. మీ చదువుకున్న డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిలప్ చేయాలన్నమాట. ఫస్ట్ క్వాలిఫికేషన్, తర్వాత నేమ్ అండ్ అడ్రెస్ ఆఫ్ ద స్కూల్. ఏ స్కూల్‌లో చదువుకున్నారు, ఏ బోర్డ్ కింద వస్తుంది, ఎంత మార్క్స్ వచ్చాయి, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అని చెప్పి. ఫర్ సపోజ్ మీరు జస్ట్ ఇంటర్మీడియేట్ వరకు చేశారు అంటే ఫస్ట్ మీ 10థ్ క్లాస్ డీటెయిల్స్ రాయండి. తర్వాత మీ ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అయితే రాయండి. మీ డిగ్రీ చేసుంటే అది స్కిప్ చేసేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇదన్నమాట. మీకు కానీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇది ఫిలప్ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేయొచ్చు. మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వెదర్ బిలాంగ్స్ టు కేటగిరీ అని అన్నారు. సో, ఇక్కడ మీ కేటగిరీ ఏది అని చెప్పి రాయాలి. తర్వాత ఎర్లియెస్ట్ డేట్ బై విచ్ ద అప్లికెంట్ క్యాన్ రిపోర్ట్ ఫర్ డ్యూటీ ఇఫ్ సెలెక్టెడ్. మీరు సెలెక్ట్ అయితే ఏ రోజు అనేది మీ జాయినింగ్ అనేది అవుతారు అంటే ఏప్రిల్ 1 లేదా 2 ఆ టైంకి మీకు ఏ టైం కన్వీనియంట్‌గా ఉంటే అది వేసుకోండి. సో, మీ పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్ ఇక్కడ మెన్షన్ చేసి మీ మొబైల్ నంబరు, డీటెయిల్స్ ఆఫ్ కన్వెన్షన్ మే బీ ఫర్నిష్డ్ ఇఫ్ ఎనీ. ఏమైనా డీటెయిల్స్ మెన్షన్ చేయాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయండి. లేకుంటే స్కిప్ చేసేసి నో అని పెట్టేసేయండి. ఎన్‌ఏ అని పెట్టేసేయండి. సో, డీటెయిల్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ ఇన్వాల్వ్డ్ బై యూ అని చెప్పి ఇక్కడ ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా మీ మీద అని అడుగుతున్నారు. లేవు కాబట్టి నో అని పెట్టేసేయండి. హావ్ యూ బీన్ ఫౌండ్ అన్‌ఫిట్ ఫర్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఆర్ పోస్ట్ అని అడుగుతున్నారు. సో, ఏవన్నా గవర్నమెంట్ జాబ్స్‌కి మీరు అన్‌ఫిట్ అని అడుగుతున్నారు. సో, నో అని పెట్టేసేయొచ్చు. మీ ఆధార్ కార్డ్ నంబరు అండ్ ఏమన్నా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే అది ఇక్కడ రాసేయొచ్చు. లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, బీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళు ఇక్కడ టిక్ చేయండి ఎగ్జెంప్టెడ్ అని. సో, వాళ్ళకి ఎటువంటి ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ అయితే మీరు ఎంత అమౌంట్ పే చేశారు, డీడీ నెంబరు అండ్ ఏ బ్యాంక్ నుంచి తీశారు, డేట్, బ్యాంక్ బ్రాంచ్ ఉంటది కదా! అదైతే ఇక్కడ ఫిలప్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసి
నెక్స్ట్ ఇక్కడ మీ సిగ్నేచర్ ఇచ్చేసి డేట్, ప్లేస్ వేసి మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటది కదా లేటెస్ట్‌ది, అదైతే ఇక్కడ అటాచ్ చేయాలి. సో వన్స్ మొత్తం రివ్యూ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటుగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా మీ ఆధార్ కార్డ్, మీ 10th క్లాస్ మార్క్స్ షీట్ ఉంటది కదా అదైతే సబ్మిట్ చేయాలి. దాంతో పాటుగా మీ డీడీ తీసుంటారు కదా ఆ రిసిప్ట్ అనేది కూడా ఈ అప్లికేషన్ ఫామ్‌తో అటాచ్ చేసి ఒక ఎన్వలప్‌లో పెట్టి ద కమిషన్ సెక్రటరీ, డోర్ నెంబర్ 11-4-660, 5th ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004. సో దీనికైతే పంపించాల్సి ఉంటుంది. ఐదర్ జనరల్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మీరు ఏప్రిల్ 1, 2024 నాటికైతే వాళ్ళకి ఆఫ్లైన్‌లో వెళ్ళిపోయి ఉండాలి. సో తర్వాత మీరు ఎగ్జామినేషన్ చేసి ఒకవేళ రిజెక్ట్ కాకుండా ఉంటే మీకు ఇంటర్వ్యూ లేదా రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఇదండి ఓవరాల్‌గా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా మిగతా డిగ్రీ కానీ సో ఇంజినీరింగ్ చేసిన వారైనా, మాస్టర్స్ చేసిన వారైనా, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి కూడా పోస్టులు అనేవి ఇచ్చారు. నేను జస్ట్ 10th క్లాస్‌కి అండ్ తెలుగు మాట్లాడే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మాత్రమే చెప్పాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.